తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలలో జయశంకర్ జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన వెల్డి గోపీకృష్ణ రాష్ట్ర స్థాయిలో 70వ ర్యాంక్ సాధించారు. గుంటూరుపల్లి గ్రామానికి చెందిన వెల్డి గోపీకృష్ణ గ్రూప్ 1 జనరల్ ఫలితాలలో 70వ ర్యాంక్ సాధించారు. గ్రామానికి చెందిన వెల్ది నాగేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులకు 2 పిల్లలు. వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివిస్తున్న నాగేశ్వరరావు 8 నెలల క్రితం మృతి చెందాడు. ఈ దంపతుల పెద్ద కుమారుడు గోపీకృష్ణ 10వ తరగతి వరకు వరంగల్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించాడు. అక్కడే నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాలు సాధించాలనే పట్టుదలతో పోటీ పడిన గోపీకృష్ణ 7 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. చివరకు నీటిపారుదల శాఖలో ఏఈగా చేరి కొంతకాలం పనిచేశాడు. ఇటీవల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా కూడా ఎంపికై ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాడు. ఈ క్రమంలోనే గోపీకృష్ణ 2024లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలకు హాజరయ్యాడు. రాష్ట్ర స్థాయిలో 70వ ర్యాంకు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ చెల్లెళ్ళు విజయలక్ష్మి, నా పేరు విజయలక్ష్మి, వాళ్ళ నాన్న పేరు వెల్ది నాగేశ్వరరావు. మాది ఆంధ్ర అయితే ఇక్కడికి వచ్చాము. మేము బతుకు తెరువు కోసమే ఇక్కడికి వచ్చాము. మా పుట్టిళ్ళు ఇదే ఊరు. ఆ పుట్టిళ్ళు ఆధారం తీసుకొని వచ్చాము. వచ్చిన కాడి నుంచి కష్టమే చేసాం, వ్యవసాయం చేసాం. ఆ బాబు కూడా మాకు లేటుగానే 10-12 ఏళ్ళకు పుట్టాడు. అందుకని లేటుగా పుట్టాడని వాళ్ళ నాన్న ఎంతో కోరికగా పిల్లలు ఏం చదువుకుంటే చదివించాలని వ్యవసాయం చేసేది అది చదివించాడు పిల్లలు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇక్కడికి వచ్చినాకనే మేము భూమి కొనుక్కున్నాము. అదే వ్యవసాయంతోనే ఉన్నాము. 40 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయంలోనే ఉన్నాము ఊళ్ళో. కాకపోతే బాబులు పెద్దవాళ్ళు అయినాక లేడని కొత్త ఒక్కటే ఉంది, కానీ జాబ్ వచ్చినందుకు చాలా సంతోషమే. వ్యవసాయం పూర్తిగా చదివించాం. ఇక మా వాళ్ళు కూడా అందరూ సిటీలో ఉన్నారు. తమ్ముళ్ళు, పుట్టింటోళ్ళు వాళ్ళు చూసుకుంటారులే బాబులని 6 సంవత్సరాల పిల్లల్ని హాస్టల్లో వేసాం. మేము వాళ్ళ పోర్పొలం కూడా ఉండబట్టి చదువుకోగలిగాడు. వాళ్ళ సాధారణ కూడా ఉంది. వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటా ఎప్పటికప్పుడు దగ్గర తీసుకుంటా చేశారు. వాళ్ళు కూడా వ్యవసాయం పూర్తిగానే వాళ్ళని వేరే బిజినెస్ చేయడం ఏం చేయడం, వ్యవసాయం వెళ్ళి చదివించిన పిల్లలు ఇద్దరు కూడా. చిన్నబాబు కూడా గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాడు, కానీ ఇంకా వాళ్ళ నాన్న చచ్చిపోవడంతో 4 నెలలు నన్ను పెట్టుకొని ఇంట్లో ఉన్నాడు. ఎటు బయటకు వెళ్ళలేకపోయాడు. ఎగ్జామ్ కూడా రాయలేదంత పరిస్థితిలో వచ్చాడు. ఆయన చిన్న అబ్బాయి కూడా. లేకపోతే గ్రూప్ 2 రావాల్సింది, చిన్నబాబు కూడా గ్రూప్ 2 రావాల్సింది, కానీ 4 నెలలు నన్ను వదిలిపెట్టి ఎటు వెళ్ళ ఇంట్లో కూర్చున్నాడు. 6 నెలలు నాకు చచ్చిపోతే అందుకని బాపట్ల అయ్యాడు. చిన్నబాబు కూడా ఎస్ఐకి రాశాడు. కానిస్టేబుల్కి రాస్తే కానిస్టేబుల్కి పోని వాళ్ళ నాన్న పోనీ ఉర్దూ కానిస్టేబుల్ కావు, ఏదన్నా కానీ వేరేది రాసుకుంది కానిస్టేబుల్ కాబట్టి అని పోనీపోతేనే ఆగాడు. వాళ్ళ నాన్నకు వచ్చా ఉంటేనే ఆగాడు పోకుండా. రాష్ట్ర స్థాయిలో 70వ ర్యాంక్ సాధించడం పట్ల గోపీకృష్ణ ఆనందం వ్యక్తం చేశాడు. చిన్నతనం నుండి తల్లిదండ్రులు కష్టపడి చదివించడం వల్లనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానన్నాడు. మారుమూల గ్రామం నుండి గ్రూప్ 1లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లా, మండల, గ్రామానికి గొప్ప పేరు తీసుకురావడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాన్నగారి పేరు వెల్ది నాగేశ్వరరావు, అమ్మ వెల్ది విజయలక్ష్మి, తమ్ముడు పేరు గణేష్. మాది గుంటూరుపల్లి, తిరుమలాపూర్ దగ్గర చిట్యాల మండలం, జయశంకర్ భూపాలపల్లి. చిన్నప్పటి నుంచి నేను చదువుకుంది మొత్తం వరంగల్లో. 1 to 10th వరకు నవోదయ స్కూలు, శ్రీ ఋషి విద్యాలయ అనే సర్వీస్ స్కూల్లో చదువుకున్నాను. బేసిక్గా చిన్నప్పటి నుంచి నాన్న వాళ్ళది మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబంలో ఎలా ఉండేదంటే, చిన్నప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి పంపిద్దాము, లేకపోతే దగ్గర ఉండే చెల్లగారి చిట్యాల స్కూల్కి పంపిద్దామని చాలామంది అనుకుంటారు. ఆ టైంలో డబ్బులు లేకుండా, వ్యవసాయం ఆదాయం బాగాలేకుండా. కానీ చిన్నప్పటి నుంచి మా ఫాదర్ నన్ను హాస్టల్లో వేశాడు. చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకున్నాను. ఎక్కడ డబ్బుకు వెనకాడకుండా, ఎక్కడ ఎడ్యుకేషన్కి తగ్గకుండా చదివించాను నన్ను. చిన్నప్పటి నుంచి నేను నర్సరీ నుంచి నా బీటెక్ వరకు మొత్తం హాస్టల్. సో 10th క్లాస్ వరకు ఎస్ఆర్వి స్కూల్ అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ కోసం నారాయణ జూనియర్ కాలేజ్కి వెళ్ళాను హైదరాబాద్లో. సో అది అయిపోయిన తర్వాత బీటెక్ 4 years నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను నేను. సో నేను 2017లో 2017లో పాస్ అవుట్ అయ్యాను ఇంజనీరింగ్లో. దాని తర్వాత ఏం చేయాలి అనుకునే లోపు నాకు ఒక ప్రైవేట్ జాబ్ వచ్చింది బైజూస్ అనే ఒక ఎడ్యుకేషన్ కంపెనీలో. ఒక 8 months to 9 months చేశాను నేను జాబ్. ఆ 8-9 months బేసిక్గా నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అక్కడ జరిగింది అనమాట. ఏమైంది అంటే, చాలామంది ప్రతిరోజు ఒక 10 మంది పేరెంట్స్ని కలవాల్సి వచ్చేది నేను వెళ్ళి.
ఎలా ఉండేదంటే కనీసం కొన్ని అసలు రోజుకి ఒక పూటని మిగతా ఎడ్యుకేషన్కి వాళ్ళ పిల్లలని చదువు పెట్టే వాళ్ళని చూశాను. 100 కోట్ల నుండి డబ్బు ఎడ్యుకేషన్ మీద పెట్టే వాళ్ళని చూశాను. అంటే అన్ని రకాల మైండ్ సెట్స్ని, అన్ని రకాల ఆలోచించే విధానాలు చూడడం వల్ల నా ఆలోచన విధానం మారిపోయింది అనమాట. అంటే నేను ఇంకొక పొజిషన్లో ఉంటే, ఒక గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో ఉంటే నేను 10 మందికి ఎడ్యుకేషన్గా హెల్ప్ చేయవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకో 30 years నీ లైఫ్ ఎలా చూసుకోవాలనుకుంటున్నారు అనేది ఒక అవగాహన కలిగింది నాకు.